హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై కళాటాక్స్ 03. మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మేము ఈరోజు శనిసింగ్నాపూర్ వెళ్తున్నామండి. అది వచ్చేసి మనకి షిరిడి నుంచి 75 కిలోమీటర్స్ ఉంటుందండి. షిరిడీకి ఔరంగాబాద్కి మధ్యలో ఉంటుందండి ఇది. మనం షిరిడి నుంచి వెళ్ళాలంటే మనిషికి వచ్చేసి 200 చొప్పున ఛార్జ్ చేస్తారండి. ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలిసారండి. స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నువ్వులతోటి అభిషేకం చేస్తారు. శని త్రయోదశి రోజున, శని జయంతి రోజున ప్రత్యేక పూజలు కూడా చేస్తారండి. వెహికల్స్లో తీసుకెళ్ళిన వాళ్ళు పూజా సామాగ్రి ఇక్కడ కొనుక్కోండి, అక్కడ కొనుక్కోండి అని చెప్తారు, కానీ మీరు అక్కడ తీసుకోకండి, బయటే తీసుకోండి ఫ్రెండ్స్. మనం కొన్న ఆ పూజా సామాగ్రిలో ఒక కొబ్బరికాయ, ఒక నల్ల క్లాత్, ఒక నల్ల బొమ్మ, అర్ధచంద్రాకారంలో ఉన్న ఒక 2-3 ఐటమ్స్ ఉంటాయండి. అవన్నీ పూజా సామాగ్రిలో వస్తాయండి, గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడే గుడి లోపలికి వెళ్తున్నామండి. అయితే మనకిచ్చిన నల్ల క్లాత్ అది మనం వెళ్ళేటప్పుడే మనకి ఎదురుగానే కనపడుద్దండి, ఒక త్రిశూలం లాగా ఉంటుంది. ఆ నల్ల క్లాత్ ఆ త్రిశూలానికి కూర్చాలి. ఆ తర్వాతకి నవధాన్యాలు అవన్నీ ఉంటాయండి. కొబ్బరికాయ టబ్బులాగా ఉంటుంది, దాంట్లో వేయాలి. జల్లేడు మాల ఒకటి ఇస్తారండి, జిల్లేడు మాల. ఆ మాలని ఆ త్రిశూలానికి వేయాలండి. ఒకసారి వరదల కారణంగా ఆ ప్రాంతం అంతా పూర్తిగా నీటితో నిండిపోయి ఉందంటండి. అయితే ఆ నీటి ప్రవాహంలో ఆ వరదల్లో కొట్టుకొని ఒక నల్లటి విగ్రహం చెట్టు కొమ్మల్లో చిక్కుకొని పోయిందండి. విగ్రహం అంటే ఒక పొడవాటి నల్లటి శిల అండి. ఆ శిలకి ఎలాంటి రూపురేఖలు కానీ లేవండి. అయితే అట్నుంచే వెళ్తున్న ఒక గొర్రెల కాపరి ఏదో శిల అనుకొని కదిలించబోతాడు. ఆ కర్ర దెబ్బకు ఆ శిల నుండి రక్తం రావటంతో ఆ కాపరి భయపడిపోయి గ్రామంలో ఉన్న వారికి చెప్తాడు. ఆ రాత్రి ఆ కాపరి కలలో కనపడి, నేను శివుని దేవుణ్ణి అని చెప్తాడండి. అప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారంతా ఆ దేవుణ్ణి గ్రామానికి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి ఆ గ్రామస్తులు స్వామివారికి పూజలు చేయటం మొదలుపెట్టారండి. వారి నమ్మకం ఏమిటంటే ఆ గ్రామాన్ని ఆ భగవంతుడే రక్షిస్తున్నాడని వాళ్ళ నమ్మకం అండి. నమ్మకం కాదండి, అది నిజమే. ఎందుకంటే ఆ గ్రామంలో ఏ ఇంటికి కూడా తలుపు లేదండి. ఒక మాటలో చెప్పాలంటే బ్యాంకులకు కూడా అక్కడ తలుపులు ఉండవంట, తాళాలు వేయరంట. ఒకవేళ అనుకోని కొంతమంది ఎవరైనా అక్కడ దొంగతనాలు ఎవరైనా చేస్తే వాళ్ళు ఊరి పొలిమేర కూడా దాటరంటండి. ఫ్రెండ్స్, మనం తీసుకెళ్ళిన ఆ నువ్వుల నూనెను శనీశ్వరుడి మీద వెయ్యాలంటే 500 ఛార్జ్ చేస్తారండి. అది మన ఇష్టం అండి. అక్కడ ఒకటి జాలిలాగా పెట్టుంటుందండి, భక్తులందరూ అక్కడే సమర్పిస్తారండి. మనం కూడా అక్కడే వేస్తే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత వెనక్కి చూడకుండా వచ్చేయాలండి బయటికి. మనం వచ్చేటప్పుడు దారిలో మనకి ప్రసాదం బర్ఫీ అండి. బర్ఫీ వచ్చేసి ఒక పీసు 20 రూపీస్ అండి. ఆ బర్ఫీ కొనుక్కొని మనం బయటికి రావటమే. మేము బయటకు వచ్చి వెహికల్ ఎక్కామండి, బయలుదేరాము. 8కి స్టార్ట్ అయినా 10:30 కల్లా బస్సులో 10:25 ఏమవుతుంది. ఇక్కడ తొందరనే హైదరాబాద్ వచ్చినప్పుడు హోటల్ చూడండి ఫ్రెండ్స్, ఇలా చెరుకు తీస్తున్నారు చూడండి. మేము వచ్చే దారిలో ఫ్రెండ్స్, మేము వచ్చేటప్పుడు అక్కడ చెరుకు గడలు తీస్తున్నారండి, రసం తీస్తున్నారు, ఎడ్ల బండి కట్టి తీస్తున్నారండి. అక్కడి నుంచి చాలా చోట్ల ఇలాగే మంచి కలర్ఫుల్గా చైర్స్ వేసి ఉయ్యాలలు కట్టి వచ్చే వాళ్ళని అట్రాక్ట్ చేస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉండే ప్లేసెస్ ఉన్నాయండి. అక్కడ చెరుకు తీస్తూ ఉంటారు. మేము కూడా అక్కడ ఆగి అందరితో పాటు మేము కూడా చెరుకు తాగి కీరా దోసకాయలు అవి ఇచ్చారండి, అవి తిన్నాము. కాసేపు ఉయ్యాలు ఊగాము. ఏంటంటే మనం వచ్చేటప్పుడు కాసేపు విశ్రాంతి ఉన్నట్లు ఉందండి. చాలామంది ఆగారు. ఇక కొద్దిసేపు ఉండి ఇక మళ్ళీ మేము వెహికల్ ఎక్కామండి.
కానీ చూడటానికైతే చాలా బాగుందండి. చుట్టూ పచ్చగా, పక్కనే చెరుకు గడల తోటలు, ఉయ్యాలలు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ వయసుతో సంబంధం లేకుండా అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. ఆ ప్లేస్ మాత్రం భలే ఉంది, అసలు బాగుందండి. మనం వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళే ఆపుతారు. అయిపోయింది రెడీ. నిన్నేమో నాసిక్ వెళ్ళొచ్చాము, ఈరోజు సెల్సింగ్నాపూర్ వెళ్ళొచ్చాము. నాసిక్లో ఒకటే వర్షం, ఈరోజు కొద్దిగా ఎండ వచ్చింది. మార్నింగ్ అసలు స్నానం చేస్తుంటే ఒక్కొక్కడు వణుకుతున్నారు మా పిల్లలైతే. గీజర్లో వాటర్ కూడా చల్లగానే వస్తుంది. 9 గంటలు ఇక రేపు 3 అయితే 4 అయితే మేము ఇంటికి వెళ్ళేసరికల్లా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హైదరాబాద్ వరకు వచ్చాం ఫ్రెండ్స్. 4 అవర్స్ అలా పట్టుద్దేమో. 1:30 కల్లా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వచ్చాం ఫ్రెండ్స్, ఖమ్మం దిగుతున్నాం. ఫ్రెండ్స్, నైటు 7 గంటలకు అట్లా ఎక్కామండి. 1:30కి దిగాము ఖమ్మంలో. వచ్చేసామండి, ఖమ్మం వచ్చేసాము. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నా కష్టానికి ఒక్క సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.